హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదీ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు అయితే అక్క వాళ్ళకి ఇట్లా వచ్చారు కదా, సువర్ణక్క, మమత, తిరుమలక్క ఇట్లా అందరు వచ్చారు, పిల్లలకి ఇట్లా వచ్చారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈ రోజు అయితే ఇక మేము బాయికాడికి అయితే తీసుకుపోతున్నాము. ఎందుకంటే కంకులకి ఇట్లా కాలవాలి. అట్లే మైసమ్మకి అయితే కోడింగ్ పోయారు. అంతా వంట కార్యక్రమం అంతా బాయికాడనే ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇలా వచ్చినందుకైతే థ్యాంక్స్ అక్కలకైతే థ్యాంక్ యూ. అందరూ ఆగి చెప్పండి అక్క. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక మేమైతే ఇప్పుడు వీళ్ళందరూ తోలుకొని మన బాయికాడికి వెళ్తున్నాం. బాయికాడికి వెళ్ళి అక్కడ మొత్తం ఇక మేము చేసేది అంత కార్యక్రమం అంటే అక్కడ కంకులు కాల్చుడు అండ్ చికెన్ ఇట్లా అంత కుకింగ్ చేసుడు అంత ఉంది. అందరం కలిసి మంచిగా చేసి మొన్నదాకా మేము కలిసే వీడియోలో చూసిరు ఎట్లుంటుందో. ఇంక ఇవాళ అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా, ఎందుకంటే అక్కడ మనకు కొంచెం పచ్చని లొకేషన్ ఉంటుంది మన బావి దగ్గర, ఫుల్ రచ్చరచ్చగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. దానికోసం అయితే బులోరా బండి కూడా తెచ్చుకున్నాం మేము ఒకటి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కురు 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 ఎక్కండి. ఇక రావాలమ్మా రావాలి, ఎక్కాలమ్మా ఎక్కాలి. బాయికాడికి అయితే వచ్చినాము. ఇక ముళ్ళే ఒకటే పట్టుకొని అయితే కిందికి పోతున్నాం. చూడండి, అక్కలు అయితే మంచిగా ఒకటి పట్టుకోరు. ఇప్పుడైతే పోతున్నాం కిందికి. అయితే పట్టుకురా, మనిషి కూడా పట్టుకొని అందరు ఇక రండి రండి. ఇదేమో కంకులు అయినాయి, అక్కడ సైడ్ కాలేదన్నట్టు. అవి వెనక సైడ్ పెట్టినాం, 20 రోజులు వెనక ముందు పెట్టినాం. అదే ఇప్పుడు మనం ఇవే కాల్చుకోపోయే కంకులు. లక్కీ నడు బిడ్డ. మొత్తం అయితే బాయి కాడికి వచ్చేసినాం. ఇక అయితే ఇక్కడ ఇక మాడి చెట్టు నీడ చూసుకున్నాం. ఇక్కడ మన బాయి అనేది మన బాయి కాడ మాడి చెట్టు దగ్గర చూసుకున్నాం. ఇక ఇక్కడైతే పొయ్యి పెట్టేస్తున్నాము. ఫస్ట్ ఉప్మా పోసుకొని, ఉప్మా తర్వాత ఇంకా చికెన్ అండ్ ఇక్కడ మైసమ్మ అక్కడ కోడి కోసుడు ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ మనం చికెన్ తీసుకొచ్చినాము. అంతా ఇక కుకింగ్ చేసుకొని బిర్యానీ కూడా చేసుకొని ఇక అక్క వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది ఫ్రీ ఉంది కదా, పీస్ఫుల్ ఉండే వరకు వాళ్ళు సిటీలో ఉంటారు కదా ఎప్పటికీ. నార్మల్గా ఇక్కడికి వచ్చేసరికి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ కొంతమంది రీల్స్ చేసుకుంటారు. అక్కడ అక్కడ వరకు ఇట్లా రీల్స్ చేసుకుంటారు, అక్కడ కనిపిస్తారు కదా, వాళ్ళు రీల్స్ చేసుకుంటారు. పిల్లలు అయితే ఇక్కడ డ్యాన్సులు చేస్తారు మంచిగా. మేమైతే ఇక కుకింగ్ అయితే వర్క్ స్టార్ట్ అయింది. ఇక నీళ్ళు కూడా తీసుకొచ్చినాం అన్నీ. ఇక బియ్యం ఇట్లా అన్నీ తెచ్చుకున్నాం. ఇక్కడికే ఇక్కడైతే చేస్తున్నాం. శ్రీవర్ధ అయ్యపేడా. ఓకే, అంటుకున్నారా పై? అనుకోదా? కష్టపడుతున్నా. మనకి అలసిపోయారు. ఇక ఇప్పటిదాకా డ్యాన్స్ గింజది బాగా చేసిరు. ఇప్పుడైతే అలసిపోయారు. మేమైతే ఇక వంట అయితే చేస్తున్నాం. ఇది ఉప్మా అయితే వస్తున్నాం. ఫస్ట్ అయితే ఉప్మా అయిపోయినాక బిర్యానీ అయిపోయి నాయన వస్తాడు. నాయన రాగానే ఆడ మైసమ్మ కోడి పోయాలి. కోడి వచ్చి వర్క్ నడుస్తుంటుంది. ఓకే, ఉప్పేస్తారు ఇలా. నీళ్ళు పోసినాక చూడు పైన. వీళ్ళందరూ కొంచెం పెద్ద పెద్ద ఉంటారు. మా చికెన్ ఏం లేదు, ఓన్లీ మటనే. ఇక బోర్లు పడుతుంది మేడం. మన ఫిల్టర్ ఇలా క్యాన్ మాత్రం బ్లూ కలర్ ఫిల్టర్ ఇలా అయిపోయిన తర్వాత బోర్ పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే వంటల కార్యక్రమం అదే ఉప్మా ఇట్లా పోస్తారు కదా. మనం వచ్చేసి ఇది ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక నిన్న మైసమ్మకి అయితే కొబ్బరికాయ కొట్టి అది చేసినాం కదా నిన్న ఫుల్ వీడియోలో. ఇవాళ అయితే ఇక నిన్న సండే కాదు కాబట్టి నేను కోడి కోయలేదు. ఇవాళ కోడి తీసుకొచ్చిన. ఇక మైసమ్మకి అయితే మొక్కుకొని కోడి కోసుకోవాలి. పంట చేతికి వచ్చింది కాబట్టి ఇదంతా అన్నట్టు. ఇక వాళ్ళైతే అంతా ఆతృతగా వచ్చారు ఇక్కడ దాకా. ఎందుకంటే మనం కలవడం కోసం అండ్ ఇక్కడ పీస్ఫుల్గా పల్లెటూరులో బాగుంటుందని చెప్పేసి వీడి దాకా అయితే రావడం జరిగింది. ఈ ఒక కోడి తెచ్చినాము. ఈ కోడి ఇప్పుడు మేము కట్ చేసి దీని మనం ఈయనే కొట్టుకొని ఈయనే ఫ్రెష్గా తినాలి. అదే మా పాయింట్. కళ్ళు కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే మైసమ్మ కదా, కొంచెం కళ్ళు కూడా ఆర్పించి కోడిని ముక్కి కోసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది చేసినాం. నాయనైతే కళ్ళు ప్యాకెట్ ఇప్పుతుండు, ఇప్పగానే చేస్తాను. ఇక సో గాయస్, ఇంకా అయితే ఇక చెప్పాను కదా ఇప్పటిదాకా ఇక కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కుకింగ్ వర్క్ నడుస్తుంది చెప్పినా కదా. అది ఉప్మా అయితే పోసినాం, అయిపోయింది. ఇక ఉప్మా పోస్తే అందరు తిన్నారు. మళ్ళీ అందరికి తాకత వచ్చింది అన్నట్టు, అంటే బలం వచ్చేసింది. అందరు మళ్ళీ వీడియో రీల్స్ గిట్లా వేసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఇక అందరు యూట్యూబర్లు ఒక దగ్గర కలిసి గిట్టనే ఉంటుంది. ఎవరి వీడియోలు వాళ్ళదే, ఎవరు అలరాలదే అన్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ. సో ఇక మనమైతే ఇక వాళ్ళు తిన్నారు కదా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బగారా బువ్వ వేస్తున్నాం. ఇగో బగారా బువ్వ వేసిన పొయ్యి మీద. ఇగో ఇది బగారా బువ్వ. ఓకేనా, ఇంకా తిరుమల అయితే ఇక్కడ కూర్చుంది. అండ్ ఇక మనలో అయితే ఇంకా టమాటా చికెన్ ఇట్లా కావాల్సి వస్తుంది. మేము వేరే లెక్క వండుతాం చికెన్. అంటే నార్మల్గా కొంచెం టమాటా వేయచ్చు, వేయకపోవచ్చు కదా. మేమైతే వేసే ఉంటాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో గాయస్, ఇక మనలో అయితే అందరూ రీల్స్ చేసుకుంటే ఎక్కడక్కడ బిజీ గురు. ఇక నాయన రమేష్ గారి ఇద్దరు మాత్రం కట్టలు తెస్తారు. ఎందుకంటే కంకులు కాల్చే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నాయన రమేష్ గారి ఇద్దరు తెస్తారు. ఇక ఇట్లా ఏదేమన్నా కానీ ఒక్క మాట మాత్రం బగ్గా యాద్ చేసుకోరు. ఇట్లా చెట్టు నడమలకు వచ్చి వంట వండుకొని తింటే
ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. అందులో మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం. ఇప్పుడు కూడా బయటకు పోతే కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఈ గ్యాస్ బుడ్డు పెట్టుకొని వెళ్ళడం, అక్కడ పోయినాక టక్కన గ్యాస్ ముట్టించి ఇట్లా కాదు మేము చేసేది. మనం ఇంట్లో అయినా కట్టెల పొయ్యి మీద వండుతాం, బయటకు వచ్చిన కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. సో మొత్తానికి అయితే కట్టెల పొయ్యి వంటనే బాగుంటుంది అని చెప్పేసి మేము ఫిక్స్ అయినాం. సో ఇక కట్టెల పొయ్యితోటే నడుస్తుంది అనమాట. ఓకే చూస్తుండండి. ఇక వచ్చేసి మనం మమ్మీ ఒక సాంగ్ మంచి సాంగ్ మంచి వస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక అన్నం అయితే వండుడు వంట కార్యక్రమం భాగంలో ఒక అన్నం అయితే అయిపోయింది. ఆ అగ్గులు నేను ఎందుకు వేసిన అంటే పలుకు ఉంటుంది కాబట్టి దాని మీద అగ్గులు అయితే వేసిన. ఇక అన్నం అయితే అయిపోయినట్టే మోస్ట్లీ. ఇక ఇంకొక భగవన్ పెట్టిన. ఈ భగవన్ ఎందుకు తెలుసా, చీయకూర వండుకోనికి అంటే చికెన్ వండుకోనికి పెట్టేసిన. చికెన్ అయితే వండుతున్నా. ఇంకా అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడే చెప్పినా కదా రీల్స్ నీకు దెబ్బ వేరే చెప్పిన కదా, మళ్ళీ దమ్ము వచ్చింది, అందరిలోకి వచ్చేసారు. ఇప్పుడు మనమైతే వండేదాకా ఎట్టుకోరు, మళ్ళీ తిన్నాక బలం వస్తుంది అందరికి, అప్పుడు బయటకు పోతారు. మనమైతే ఇక వండుదాం. ఇప్పుడు ఈ మొత్తం సౌజ మీదకి చెప్పిదాం. ఈ చికెన్ మొత్తం ఎట్లా చూద్దాం. ఇక అట్లా చికెన్ అయితే అన్నీ వేసి అయితే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇట్లా అయితే అన్నీ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇక చికెన్ కూడా వేసినాము. ఇది కొంచెం ఉడికిన తర్వాత అయితే కారం, ఉప్పు అయితే వేయాలి. కలిపి ఒకసారి ఊరు పేరు చెప్పకుండా. సో ఇక చికెన్ అయితే మొత్తం ఇంకా పొయ్యి మీద వేసినాం కదా. ఇక పొయ్యి మీద వేసి మంచిగా అయితే మనమైతే కలుపుతున్నా మంచిగా. ఎందుకంటే ఇట్లా మంచిగా కలుపుకుంటే బాగా అవుతుంది. అయితే వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే చికెన్ ఎక్కువసార్లు కలపొద్దు. ఇక మంట అయితే మంచిగా చూసుకోవాలి. ఈ చికెన్ అయితే నేను చాలాసార్లు కలపదు కూడా, చూడు మీరు బాగా గమనించాలి. కుక్కులు అవుతుంది కూర, అందుకే దీన్ని మంచిగా పెట్టాలి. సో దీనికైతే ఇప్పుడు మూత వేసి మంచిగా కిందికి మంట పెడదాం, మంచిగా వచ్చేస్తుంది. చికెన్ అయితే వండుతున్నాం ఆల్రెడీ. ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ మన కంకులు కాల్చున్నారు, ఒకసారి అడిగి చూద్దాం. డాడీ ఇట్లా రమేష్ గారు కష్టపడి కంకులు అయితే కాలుస్తారు, మనం ఒకసారి పోదాం అడిగి. నడు తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కంకులు అయితే కాలుస్తున్నారు. పొయ్యి మీద వేసిన ఫ్రెండ్స్ అలా ఉప్పు కారం ఇట్లా అన్నీ వేసి అయితే మంట పెట్టేసినాం. మీకు కంకులు అయితే బుక్కుతున్నాము. ఇప్పుడైతే ఎవరికైతే మా మామయ్య అయితే కంకులు కాల్చిండు, కంకులు అయితే బుక్కుతున్నాము. అందరం కలిసి అయితే బుక్కుతున్నాము. ఎట్లున్నాయి అక్క కంకులు? సూపర్ ఉన్నాయి. మక్కంకులు అంటే కర్ర మీద కదండి, ఆ టేస్టే వేరు ఉంటుంది. అది ఎక్కడ అంటే పొలాల దగ్గరనే మన పత్తి చేనులలో దొరుకుతాయి. కర్ర మీద కంకి అయితే సూపర్గా ఉంటుంది. కొనుక్కున్న కంకి అయితే టేస్ట్గా ఉండదు. ఎందుకంటే బస్తాలలో రోజు గడిచిన కొద్ది కంకులు అయితే కాల్చి అమ్ముతారండి. ఈ ఫ్రెష్ అని చెప్పుకోవచ్చు. ఇది తినడం వల్ల కూడా చాలా ఆరోగ్యం ఉంటుంది అని చెప్తాను. అయితే కుకింగ్ మొత్తం అయిపోయింది, అంటే వంటలు అయిపోయినాయి. ఇక బిర్యానీ రెడీ అండ్ చికెన్ చీయకూర రెడీ. ఇగో చికెన్ రెడీ, టేస్ట్ చికెన్. ముక్కు మాత్రం అంటుంది, నాకైతే ఒక రేంజ్లో ఉంది. అయ్యో అందరూ అయితే ఇక ఇట్లా కలవడం అయితే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ నా దగ్గర రావడం అయితే నాకైతే ఇంకా చాలా గ్రేట్ అనిపిస్తుంది. అర్థం అయిపోయింది. ఇవన్నీ సామాన్ అంతా చదివేసి ఇక పరదగిరి దుంపేసి అందరు తింటారు. ఇక తింటే అందరు మిమ్మల్ని కొద్దిసేపు ఉంటారు, మళ్ళీ ఇక కొద్దిసేపు ఫ్రీ ఉన్నట్టు ఉంటుంది కదా, అందుకే ఇక అన్నం అయితే తినడానికైతే స్టార్ట్ చేస్తున్నాం. సో అక్కడ చూసుకుంటే అయితే మనల్ని అయితే అందరూ రీల్స్ చేసుకుంటున్నాయి ఒకటి తిరిగి అయితే వాళ్ళు. ఇప్పటిదాకా కూడా చెప్పినా కదా సేమ్ డైలాగ్ మళ్ళీ చెప్తున్నాను అనుకోకరి. యూట్యూబర్లు అందరూ ఒక దగ్గర కలిసి గిట్లనే ఉంటుంది, మళ్ళీ ఎవరు వీడియోలు అలా చేసుకుంటారు, అది ఆ విషయం. ఇంకా ఇక్కడైతే చిట్టు కూడా అయితే అందరు కంకులు బుక్కి అందరు మూవ్ అయితే కర్రీ అయినా చూడొస్తారు. ఓకే అట్లా అయితే ఉన్నాము. ఇప్పుడైతే తింటున్నాము. ఇది పచ్చని చెట్టు కింద కూర్చొని తింటున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎట్టుంది అక్క కూర? ఇట్లా చాలా బాగుంది, సూపర్. మేము కూడా తింటున్నాము. వంటలు అయితే సూపర్గా కుదిరినాయి, బాగున్నాయి. మా వదిన చేత వంట, మా అన్న చేత ఇద్దరు కలిసి చేసారు. నేను కూడా కొంచెం చేసిందండి అందులో. శంషేట్ కలుపుడా? అవునండి, చెంచాటి కలిపి ఒక టేస్ట్ మారింది. అన్నకు వదినకు ఆడబిడ్డ ఉంటేనే కదా మజా, అట్లా నేను వచ్చి కలుసా. చేతి వేయంగానే టేస్ట్ మారిపోయింది, మారిపోయింది టేస్ట్. ఆకు రెడ్ అంటే ఏమనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇలా ఎంజాయ్ చేసిన. అందరు వీడియో అయితే ఒక లైక్ కొట్టుండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరు. మళ్ళీ త్వరలో అందరం కలుద్దాం. అండ్ అంతవరకైతే బాయ్ 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 బాయ్. బర్త్డే రోజు కలుసుకుందాం. ఆమె బర్త్డే రోజు ఇక మళ్ళీ కలిస్తే గెలిస్తే ఇక.